సూర్య తమిళంలో టాప్ స్టార్స్ లో ఒకరు. కార్తిక్ సుబ్బరాజ్కు దర్శకుడిగా మంచి స్థాయి ఉంది. పూజా హెగ్డే, జోజో జార్జ్, నాజర్ ఇలా పెద్ద కాస్టింగ్ తోడై భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం రెట్రో. చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇది పెద్ద బ్రేక్ ఇస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి విడుదలకు ముందు. రిలీజ్ రోజు ఈ సినిమాను తమిళ మీడియా సూర్య ఫ్యాన్స్ ఆకాశాన్నెత్తేశారు. కల్ట్ మూవీగా ప్రచారం చేశారు. కానీ ఏమైంది? తెలుగు ప్రేక్షకులు రెట్రోని చూసి తలలు పట్టుకున్నారు. అసలు ఈ సినిమా కథేంటో, హీరో పాత్రేంటో అర్థం కాక ఏమాత్రం ఎంగేజ్ చేయని సన్నివేశాలతో విసుగెత్తిపోయి థియేటర్స్ నుంచి బయటకు వచ్చేశారు. కానీ తమిళ జనాలు మాత్రం ఈ సినిమా గురించి తొలి వీకెండ్లో ఎలివేషన్లు ఇచ్చుకుంటూనే సాగిపోయారు. తెలుగులో తొలి రోజే డిజాస్టర్ అని తేలిపోయినా తమిళనాట మాత్రం బాగానే వసూలు సాధించింది. 200 కోట్లకు పైగా రాబట్టింది. మూడో వారం ఉన్నట్టుండి పడిపోయింది. దీనికి కారణం ఓ చిన్న సినిమా, టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా సూర్య మూవీకి చెక్ పెట్టేసింది. దర్శకుడు శశికుమార్, సీనియర్ నటి సిమ్రాన్ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ఇది. స్టార్లు లేకపోయినా మంచి కంటెంట్తో ఈ సినిమా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అభిషన్ అనే కొత్త దర్శకుడు చాలా హృదయంగా ఈ సినిమాను తీసి ప్రేక్షకులను మెప్పించాడు. విడుదలకు ముందు ప్రెస్ ప్రివ్యూల నుంచే చాలా మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు తర్వాత మౌత్ టాక్ కూడా తోడవడంతో క్రమంగా వసూలు పెంచుకుంటూ సాగింది. తొలి రోజు 2.5 కోట్లతో మొదలైన సినిమా ఇప్పుడు 60 కోట్ల మార్కును దాటేసింది. తమిళనాడులో రెట్రో కంటే ఈ సినిమా వసూళ్లే ఎక్కువ కావడం విశేషం. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. ఈ పోస్ట్కు టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషాన్ జీవిన్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన సినిమా చూశాను. హృదయాన్ని కదిలించింది. కడుపుబ్బా నవ్వించింది. ప్రారంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. అభిషాన్ గొప్పగా రచించి డైరెక్షన్ చేశారు. ఇటీవల కాలంలో చూసిన బెస్ట్ మూవీ ఇది. మీరంతా కూడా ఖచ్చితంగా చూడండి అని పోస్ట్ పెట్టారు. దీనికి అభిషాన్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన సినిమాలను ఎంతో ఆశ్చర్యంగా చూసేవాణ్ణి. అలాంటిది ఆయన నా సినిమాను ప్రశంసించారు, నా పేరు పలికారు. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని పోస్ట్ పెట్టారు.